ఆంధ్ర అండ్ తెలంగాణ, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ప్రతి ఒక హెడ్డింగ్కి డిఫరెంట్ సొల్యూషన్. సో, కానీ ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూస్తే హైదరాబాద్‌లో నాగార్జున గారి పట్టాలు ఉంటాయి కానీ ఆ పట్టాలు లేదు. సో, కమింగ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? అప్‌కమింగ్ డెవలప్‌మెంట్ ఉన్న అమరావతి ఆర్ ఆంధ్రాలో అది ఇన్వెస్ట్ చేయడం డిపెండ్స్ అండి. పర్పస్, మీ మీ కెపాసిటీ, మీ రీజన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు హోల్డింగ్ కెపాసిటీ ఉంది. ఇన్వెస్ట్మెంట్కి మేము అడ్వైజ్ రియల్ట్రాక్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఓకే. ట్రైనింగ్ వేరు, మెంటరింగ్ వేరు, కన్సల్టింగ్ వేరు, బ్రోకరేజ్ వేరు. అట్లా ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి ఏమి ఇస్తామంటే నీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ నాగేంద్రది ఉండొచ్చు, నాగేంద్ర ఇంకో పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. అవును. ఇప్పుడు మీరు టైలర్ షాప్కి వెళ్ళారు అనుకోండి, మీరే ఇవాళ ఒక సైజులు ఇస్తారు, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ కొత్త డ్రెస్ కొనుక్కొని వెళ్తారు. మరి సేమ్ సైజులు కుడతాడా? టైలర్ మళ్ళీ తీసుకుంటాడా లేదా? తీసుకుంటారు. అంటే మీరే ఒక పర్సన్ సేమ్ టైలర్ అయితే మారుతారు. అలాంటి డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ ఎర్నింగ్స్, డిఫరెంట్ కెపాసిటీ, డిఫరెంట్ హోల్డింగ్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ గా మారుతుంటుంది. సో ఎగ్జాక్ట్‌లీ. పిండి కొలిది రొట్టి, ఇట్ అవును. డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ ప్రాబ్లం. మీ ప్రాబ్లం కొంతమంది ఉండడానికి కొనుక్కుంటారు. ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉంటుంది. దేనికంటే ఫస్ట్ క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు, అంటే ఉండడానికి. రెండోది ట్రేడింగ్, మీరు ఓకే. కొని పక్కనోడికి లాభం వేసుకొని అమ్మేసుకోవడం. మూడోది రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఓకే. ఈ ప్రతి ఒక హెడ్డింగ్ కి డిఫరెంట్ సొల్యూషన్. ఎందుకంటే నేను చాలా ఒక డాక్టర్ దగ్గరికి మీ ఫ్రెండ్స్ మీరు ముగ్గురు పార్టీకి వెళ్ళారు, ఫుడ్ పాయిజన్ అయింది మీకు అనుకోండి. నెక్స్ట్ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ముగ్గురికి ఒకటే మందులు రాస్తాడు. ఎందుకని? మనం ఒకటే ఫుడ్ తిన్నారుగా. బేస్డ్ ఆన్ బాడీ ఉన్న మీ ఇన్ఫెక్షన్ బాడీ రేట్. మెటబాలిజం ఎంత ఎఫెక్ట్ అయింది, మీ అవును. బాడీ రెసిస్టెన్స్ ఎంత ఉంది. కొంతమంది ఏం చేసినా ఏం కాదు, కొంతమంది కొద్ది తింటే ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్‌లీ. పోనీ ఎలాగానే మందులు రాస్తాడా మీకు? ఏం రైట్. చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? టెస్ట్‌లు చేస్తారు. టెస్టులు చేయరు, ఫస్ట్ ఇంట్రోగేషన్ చేస్తారు. ఎక్కడ తిన్నావు, ఏం తిరిగావు, ఏం తాగావు, ఎవరితో తిన్నావు, ఇవన్నీ అడుగుతారు. అవును. మరి అయిపోయి మందులు ఇస్తాడు, ఇవ్వడు, టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసిన తర్వాత మందులు మూడోసారి మందులు ఇచ్చి ఈ మందులు 3 రోజులు 4 రోజులు వాడండి, తగ్గపోతే మళ్ళీ రండి అంటాడు. అంటే అక్కడ కూడా గ్యారంటీ లేదు. బికాస్ అవును. డాక్టర్ దేవుడి తర్వాత దేవుడు అంటారు, కానీ ట్రై చేస్తాడు. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే హస్తవాసం అంటారు. అట్లా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టేవాడు బట్టి ఎంత పెడుతున్నాడు, ఎంతకాలం పెడుతున్నాడు అని బట్టి స్ట్రాటజీ మారిపోతుంది. అన్నిటి ఒకటే రూల్ ఉంటుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు, ఏ పర్పస్. కొంతమంది కట్నం కోసం పెట్టుకుంటారు, కొంతమంది అమ్మాయి పెళ్లి కోసం పెడతారు, కొంతమంది కాలేజ్ ఇంజనీరింగ్, రకరకాల పర్పస్ ఉంటాయి. కొంత నాకు ఏం లేదు 10 సంవత్సరాలు ముట్టుకోనండి అంటారు, కొంత 3 సంవత్సరాల తర్వాత అమ్మేస్తాం అంటారు. అవును. సో ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్ మీరు టైం తీసుకునే దానికే. యెస్. విల్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఫుల్ రిక్వైర్మెంట్. వైఆర్ ఇన్వెస్ట్ లోన్లు వెళ్తున్నారు, డైరెక్ట్గా వెళ్తున్నారు, ఎంత ఉంది, ఎంత లోన్కి వెళ్తారు, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, అవన్నీ చాలా మంది తెలియదు. కొన్ని వేద్దాం అనుకుంటారు, కొనేసాడు చేతిలో 10 లక్షలు ఉంటుంది, ₹1,00,00,000 ప్రాపర్టీ చూస్తాడు, ఎట్లా వస్తుంది? లోన్ ఎలిజిబిలిటీ ఉండాలి కదా మీకు. ఆల్రెడీ ఆయన 2 బ్యాంకుల్లో ఈఎంఐలు ఉన్నాయి, వచ్చేది 60,000-50,000 శాలరీ, అందులో 30,000 ఆల్రెడీ ఈఎంఐ కడుతున్నాడు, మీకు లోన్ ఎక్కడ వస్తుంది? రాదు. ఇవన్నీ కూడా మేము డీటెయిల్స్ స్క్రూటినీ చేసి, ఎక్సర్సైజ్ చేసి, అనలైజ్ చేసి అప్పుడు చెప్తాం మీ ఈ ఓకే. ప్లేస్లో కొనండి. మెయిన్గా ఏం పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే 5 పాయింట్లు 4 పాయింట్లు ఉంటాయి. ఒకటి సేఫ్టీ, రెండోది సెక్యూరిటీ, మూడోది ఆ ప్రాజెక్ట్ బిల్డర్ మంచిడా లేదా, నాలుగోది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ప్రాజెక్ట్, ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్ అప్రిషియేషన్. ఓకే. ఎన్ని సంవత్సరాల్లో మీరు రెట్టింపు అవుతుంది, ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, అవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి లేవు, అన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు ఓకే. మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో, కానీ ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూస్తే హైదరాబాద్‌లో చాలా పట్టా ఉన్న ఇల్లుల్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది. సో, రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో హైడ్రా అనేది ఏంటి? హైదరాబాద్ డిసాస్టర్. హైడ్రా అనేది ఎందుకుంటే బఫర్ జోను, ఎఫ్టిఎల్ ఉన్న దాంట్లో కోలుగొట్టమని చెప్పారు. అసలు ఓకే. ఎఫ్టిఎల్ అంటే ఏంటి? ఎఫ్టిఎల్ అంటే మీకు చెరువులు ఉంటాయి కదా, చెరువులో 10 ఎకరాల కంటే తక్కువ చెరువుకు ఒక రూలు, 25 ఎకరాల కంటే ఎక్కువ చెరువుకు ఒక రూలు, 2 చెరువులు. ఓకే. ఏదైనా చెరువు చూసుకుంటే మీరు నిండిపోతుంది, వర్షాకాలం బాగా నిండుతుంది, ఎండాకాలం బాగా ఎండుతుంది, మధ్యకాలంలో మధ్య రకంగా ఉంటుంది. వర్షాకాలం తీసుకుని మొత్తం నిండిపోయాక నీళ్ళు ఎంతవరకు స్ప్రెడ్ అవుతున్నాయి, కొంతవరకు పొంగి సముద్రంకి వెళ్ళారు అనుకోండి, అవును. ఆ శాండ్ కనిపిస్తుంది, నీళ్ళు వచ్చి వెళ్ళిపోతే శాండ్ కనిపిస్తుంది.
ఆ మార్క్ ఏదైతే ఉందో అది FTL కింద వస్తుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఓకే. అంటే ఆ నీళ్లు చెరువు నిండిపోయి ఎంతవరకు విస్తీర్ణం అవుతుంది, ఆ వెట్ జోన్ని FTL అంటారు. అక్కడ ఏమి కట్టే అవకాశాలు ఉండవు. నెక్స్ట్ బఫర్ జోన్ అంటే ఏంటి? బఫర్ జోన్లో 10 acres లోపు అయితే చెరువు సైజు 9 మీటర్ల డిస్టెన్స్లో ఏం కట్టకూడదు, 9 meters. అదే మీరు 25 acres పైన ఉంటే 30 meters. అంటే ఇందులో వ్యవసాయం చేయొచ్చు కానీ కన్స్ట్రక్షన్ సిమెంట్ కట్టడానికి అవకాశం లేదు. ఇదే సాయిల్ లూజ్ ఉంటుంది, వెట్ సాయిల్. 111 జీవో కన్జర్వేషన్ బైగా అది వేరు. ఇప్పుడు రంగనాథ్ గారు ఫోకస్ చేసే హైడ్రా కమిషన్ అనేది ఈ 2 ఏరియాల్లో. ఇప్పుడు మీరు పట్టాలు ఇస్తే అన్నారు, ఇప్పుడు నాగార్జున గారు పట్టాలు ఉన్నాయి ఎన్కన్వెన్షన్, కానీ ఆ పట్టాలు దేనికి ఇచ్చారు? వ్యవసాయం కోసం ఇచ్చారు, కట్టుకోవడానికి ఇవ్వలేదని అంటారు ఏవి రంగనాథ్ గారు. రియాలిటీ మనం చెక్ చేసుకోవాలి. సో పట్టా ఉండడం వల్ల మనం కన్స్ట్రక్షన్ చేయాలని రూల్ లేదు. ఎప్పుడు కూడా ఇలాంటి దాంట్లో 10%, 111 జీవో అంటే 10% కట్టుకోవాలి. ప్లస్ ఈ బఫర్ జోన్ FTL ఓన్లీ వెజిటేబుల్స్, ఆకుకూరలు వ్యవసాయం చేయడానికి కానీ కట్టడానికి అనుమతి లేదు. అలాంటిది కట్టేసారంటే ఎరగొడతారు. ఇది ఇవాళ వచ్చిన 1920 నుండే ఉంది కాన్సెప్ట్ ఇది. కాకపోతే నోటిఫికేషన్ అనేది ఈ మధ్య 10-12 సంవత్సరాల క్రితం ఇచ్చారు, 2012-13 నోటిఫికేషన్. అప్పటి నుండి డిక్లేర్ చేశారు ఇది ఈ జోన్, ఇది ఈ జోన్. సో మనం నేను మాట్లాడినప్పుడు కూడా ఎలా కనుక్కోవాలో కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు FTL లేదా బఫర్ జోన్ కనుక్కోవాలంటే మీరు lakes.hmda.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే, గవర్నమెంట్ వెబ్సైట్ అది, వెళ్తే మీకు అక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఉంటుంది. అది కొట్టి ఐడి లేక్ ఉంటుంది, ఐడి పేరు, ప్రతి చెరువుకి ఒక పేరు ఇచ్చారు, ఒక కోడ్ ఇచ్చారు. అవి కొట్టగానే ఒక మ్యాప్ వస్తుంది, అందులో ఈ సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ అని ఉంటుంది. ఆ నెంబర్లు కొనకూడదు, అక్కడ ఉన్న నెంబర్లు. అదే సేమ్ విషయాన్ని మీరు ధర్నీ పోర్టల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ధర్నీ పోర్టల్ ఏంటంటే ఇదే, మళ్ళీ డిస్ట్రిక్ట్, విలేజ్, మండలం కొడితే సో 2 మీరు టాలీ చేసుకోవచ్చు. అది ఇక్కడ నెంబరు, అక్కడ సర్వే నెంబరు. అంటే ఆ సర్వే నెంబర్లో మనం కొనుక్కునే అవకాశం లేదు, కొనకూడదు. ప్రొహిబిటెడ్ అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు కన్స్ట్రక్ట్ ఎనీథింగ్. ఎవరైనా తక్కువ రేటు, ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తున్నారు, ఈ 111 జీవోలు అది బఫర్ జోన్లో తక్కువ రేటు కొనేస్తారు. అంటే ఫామ్ ల్యాండ్ ఎప్పుడు 3,000, 2,000 తిరుగుతుంది గజం. రెసిడెన్షియల్ అంటే 20,000, 30,000, 40,000. అది తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నాం. మనం తెలుసుకోకుండా, అవగాహన లేకుండా కొనేస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్ భయపడతాం. కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు కరెక్టే, బట్ అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా. 10లో 1-2 ఉంటారు, వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవాలి. నేను చాలా మందికి చెప్పాను, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎప్పుడు వెళ్తారు తెలుసా? కస్టమర్ ఇంటికి సండే మార్నింగ్ 8:30 టిఫిన్ టైం వెళ్తాడు, బ్రేక్ఫాస్ట్. కానీ ఆయన వెళ్ళేది మంచి పని చేయడానికి వెళ్తే మనం చెడ్డగా అర్థం చేసుకుంటాం. అది మనం ఏం చేయలేం. ఆయనకి ఇచ్చేది 1-2 lakhs ఇస్తారు, మీకు వచ్చేది 100, 200, 300 టైమ్స్ పెరుగుతుంది. మీరు ఇవాళ ₹1 కోటి పెట్టి ప్లాట్ కొని వస్తే 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత 5 కోట్లు అవుతుంది. ఆయన మీరు ఎంత ఇచ్చారు? 1 lakh ఇచ్చారు, లేదా 2 lakhs ఇచ్చారు. సో ఆల్వేస్ బెటర్ ఫస్ట్ టైం, సెకండ్ టైం బయర్ అయితే. ఇప్పుడు కంపల్సరీ చాలా మార్పు వచ్చింది బయర్స్, ఇన్వెస్టర్స్ మెంటాలిటీలో. దే ఆర్ నౌ థింకింగ్ ట్వైస్ టు బిఫోర్ టేకింగ్, అంటే తీసుకోవాలా లేదా అనేది ఆలోచన చేస్తున్నాను నేను. దానివల్ల బెనిఫిట్ ఏమంటే సేఫ్ ఉంటారు ఇన్వెస్ట్మెంట్. లేదా మీరు కట్టిన తర్వాత నా గట్టుక అయిపోతారు. ఇంత లైఫ్ టైంలో మీరు ఒకసారి 2 సార్లు కన్నా ఎక్కువ కొనుక్కోలేరు. శ్రీశైలం హైవే దగ్గర భూమి, ల్యాండ్ వాల్యూ పెరిగింది అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఒకవేళ అది పెరిగింది అని అంటే వేరే హైవే దగ్గర ఉన్న ల్యాండ్స్ కి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? పెరిగిందని ఎవరన్నా మీరు అంటున్నారా, మీడియా అంటున్నారా, లేదా మీ చుట్టాలు అంటున్నారా, ఆడియన్స్ అంటున్నారా? అందుకే అడుగుతున్నాం సార్, అది నిజం, ఎంతవరకు నిజమని మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పుడు ఏది ధర్మం, ఏది న్యాయం అని వచ్చింది. మన హైడ్రాలో ఏమైంది? తప్పెవరిది, శిక్ష ఎవరికి అని వచ్చింది. తప్పెవరు చేశారు, శిక్ష ఎవరు అనిపిస్తున్నారు. మేము చెప్తున్నాము, మిమ్మల్ని అడుగుతున్నాము. కేసీఆర్ గారి హయాంలో ఫార్మాసిటీ అనేది 19,330 ఎకరాల్లో డిక్లేర్ చేశారు. ఫస్ట్ టైంలో డిక్లేర్ చేశారు, ఏం జరగలేదు. సెకండ్ టైంలో చేస్తామని ఏదో రీజన్స్ వల్ల కొన్ని కంపెనీలు ముందుకు వచ్చి, అమెజాన్ కూడా తీసుకుంది, కొన్ని ఒక 60-50 కంపెనీలు సైన్ చేశారు. అన్ఫార్చునేట్లీ అది టేక్ ఆఫ్ చేయలేదు. అది టేక్ ఆఫ్ చేద్దాం అనే టైంకి గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం లేదని. సీఎం అవగానే నెక్స్ట్ ఇచ్చే స్టేట్మెంట్ 111 జీవో ఎత్తాం, ఫార్మాసిటీ రద్దు చేస్తాం. జనాల గుండెల్లో రైలు పరిగెట్టడం మొదలుపెట్టాయి. అక్కడ ఇన్వెస్ట్ చేసినారు. అక్కడ కూడా రేట్లు తక్కువేం లేవు, 50-60 అమ్ముతున్నారు మెయిన్ రోడ్ సైడ్. శ్రీశైలం తొక్కుగూడ దాటిన తర్వాత కందుకూరు, ముచ్చర్ల, బేగరకంచ అవన్నీ చాలా ఉన్నాయి. యాచారం, వనపర్తి ఇవన్నీ కూడా, నంది వనపర్తి అనుకుంటా. సో ఇప్పుడు ఏమైంది, కొద్ది జనాల్లో రియాక్షన్ వచ్చింది. అప్పుడు ఏమనంటే రద్దు చేయము, షిఫ్ట్ చేస్తాం అన్న సెకండ్ స్టేట్మెంట్. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ చూసారు, ఇంకొక 2 నెలల తర్వాత షిఫ్ట్ చేయట్లేదు, ఫార్మా క్లస్టర్స్ చేస్తాం అన్నారు.
మళ్ళీ 2 నెలల తర్వాత ఫార్మా విలేజెస్ చేస్తాను. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, 9 నెలలు 10 నెలలు అవుతుంది. సో ఓవరాల్ కన్ఫ్యూజ్ లో ఉంది ఇప్పుడు స్టేట్. ఎవరికి క్లారిటీ లేదు అది వస్తుందా రాదు. ఇప్పుడు ఏమంటాడు, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ మాత్రం అక్కడ ఉంటాయి, ఫార్మాసిటీ కూడా అక్కడే ఉంటుంది, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ మాత్రం వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దేర్. ఓకే. 100 కిలోమీటర్, ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది. అక్కడ శంషాబాద్ ఎప్పుడు కూడా ఏ కంట్రీలో అయినా ఏ సిటీలో ఎయిర్పోర్ట్ చుట్టూ బాగా మంచి హై క్లాస్ సెగ్మెంట్ డెవలప్ అవుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫ్లైట్ కి దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో కాస్ట్లీ ఉన్న అక్కడే కొనుక్కుంటారు. ఇప్పుడు ఇక్కడ సిటీలో ఉండాలంటే గంట సేపు టైం స్పెండ్ చేయాలి, అక్కడ 5 నిమిషాలు వెళ్ళిపోతారు. అక్కడ ట్రాఫిక్ కూడా అంత ఉండదు. మన ఎయిర్పోర్ట్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్. కొద్దిగా ఎక్స్పెన్సివ్ కానీ బట్ మంచి. మన ఎయిర్పోర్ట్ చూస్తే ఉంటే ఇలా ఉండాలి అన్న టైట్ ఉంటుంది. అందుకని ఆయన ఏమన్నాడు, ఆ జనాలకి పొల్యూషన్ ఎఫెక్ట్ కాకూడదు, ఈ ఫార్మాసిటీ అక్కడ పెడితే దాని దగ్గరలో ఉంది కాబట్టి మొత్తం నీళ్ళు కలుషితం, బాడీ హెల్త్ పాడైపోతారు అని చెప్పి ఆయన ఐడియా. ఓకే. కానీ మరి ఇది ఒకవేళ ఇలా పెరుగుతుంది నిజంగానే అని అంటే హైవే సైడ్ ఉన్న వేరే ల్యాండ్స్ మీద ఏమైనా ప్రైజెస్ పరంగా ఇంపాక్ట్ పడుతుంది అంటారా? డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ గా నేను చూడండి, ఎందుకంటే ఇప్పుడు వరకు స్టేట్మెంట్ల రూపంలో ఉన్న 8 నెలల్లో కూడా ఏది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ లీడర్స్ కి ఆనవాయితీ మేనిఫెస్టోలో 100 ఐటమ్స్ పెడతారు. ఆ 100లో ఎన్ని జరుగుతాయి ఎన్ని జరగని మీకు నాకు తెలియదు. కొన్ని జరుగు ఇప్పుడు 6 గ్యారెంటీలు హామీలు ట్రై చేస్తాను, ఇంకా ఇప్పుడు కూడా రైతులకు మొత్తం వెళ్ళలేదు. బట్ దేర్ పుట్టింగ్ తెలంగాణ కూడా అప్పులు ఉన్నాయి 6 లక్షల కోట్లు. తెలంగాణ డెట్ ఫ్రీ. ఒక పెద్ద అన్నయ్య మీద చిన్న అన్నయ్య కూడా తక్కువ, అక్కడ 10 లక్షలు ఉంటే ఇక్కడ 6 లక్షల కోట్లు, అంతే తప్ప అప్పులే సేమ్. ఇప్పుడు మనకు కూడా ఫండింగ్ కావాలి. రెండే లాస్ట్ 10 years మన హైదరాబాద్ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. కేసీఆర్ గారు ఓట్లు ఎక్కడ వచ్చాయండి? సిటీలో మొత్తం కేసీఆర్ కోటే, ఒక్కటి రాలేదు కాంగ్రెస్. సిటీ బయట ఒక్కటి కేసీఆర్ రాలేదు, కాంగ్రెస్కి వచ్చింది. సో దట్ మీన్స్ సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్, అవుట్ సైడ్ సిటీ ఆర్ నాట్ హ్యాపీ. ఆ విధంగా చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది లాస్ట్ 9-10 నెలల్లో చాలా సంక్షోభంలో ఉంది. అవుతున్నాయి డీల్స్ అయితే అవుతాయి, ఆగిపోవట్లేదు. కొన్ని ఇందాక చెప్పాం కదా, క్యాప్టివ్ కానీ ఉండవలసిన సచ్చినట్టు కొనుక్కుంటాడు, రేట్ ఎక్కువైనా తక్కువైనా కొనుక్కుంటాడు. ఆప్షన్ ఉన్నాడు పోస్ట్పోన్ చేసుకుంటాడు, రెంటల్ ఇన్కమ్ కనుక తర్వాత కొనుక్కుంటూ ఉంటాడు. ఎంతకైతే బ్యాంక్ లో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రేట్లు అనేది ఆల్రెడీ శ్రీశైలం అవి ఒకప్పుడు పెరిగింది, ఈ డిస్టర్బెన్స్ అనేది తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మెగా సిటీ డిక్లేర్ చేశారు, 4th సిటీ అక్కడే డిక్లేర్ చేశారు, 4th సస్టైనబుల్ సిటీ, జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, పొల్యూషన్ ఫ్రీ, ఏఎస్ సిటీ, రకరకాల పేర్లు చెప్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్, ఇది 4వ బాధ్యత. ఓకే, సో డెవలప్ అయ్యి చూడాలి రియాలిటీలో. ఇప్పుడు టూ ఎర్లీ టు డిసైడ్. డెఫినెట్ గా రేట్లు అయితే తగ్గవు అనేది ఒక క్లారిటీ. ఎంత పెరుగుతుంది అనేది చెప్పడం టూ ఎర్లీ ఫర్ మీ, ఎందుకంటే చెప్పారు బట్ కేసీఆర్ గారు కూడా చాలా రాలేదు ఫార్మసిటీలు అన్ని. ఫార్మసిటీలు ఏమొస్తా, స్కిల్ యూనివర్సిటీ, ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ గా ఉంటారని డిక్లేర్ చేశారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఏ సిటీ, గోల్ఫ్ అనేది చాలా పెద్ద గేమ్. అట్లా రకరకాల ఐజీబీసీ బిల్డింగ్స్, మిగతా ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్స్, ఐటీ పార్క్స్ అన్ని ఆల్మోస్ట్ 10,000 నుండి 12,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. ఓ 3-4 ఎకరాలు సిటీ పెట్టినా, గ్రీన్ మెగా సిటీ పెట్టినా, మిగతా అన్ని స్పోర్ట్స్ సిటీకి 300-400 ఎకరాలు ఇస్తున్నారు. అట్లా ప్రతి ఏ సిటీకో 400-300 ఎకరాలు అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి 9-10 హెడ్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చేది ఎప్పుడు, కట్టేది ఎప్పుడు, ఫండ్ శాంక్షన్ అయ్యేది ఎప్పుడు, ఇవన్నీ చూడ వెయిట్ అండ్ సీ. ఇమీడియట్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన అందరూ రేట్లు పెరిగిపోతాయని కూడా గవర్నమెంట్ వాళ్ళు ముందు చూపు 5 సంవత్సరాల ముందు ఏమొస్తుంది ఇప్పుడే చెప్పేస్తారు, తర్వాత ఏమొస్తుంది ఇప్పుడే చెప్పేస్తారు. రావాలని కోరుకుంటారు, అప్పుడు గవర్నమెంట్ ఉంటుందా లేదా, డబ్బులు ఏర్పడుతుందా లేదా, ఇండస్ట్రీ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా యూ ఆల్సో కెన్ అంటే ఐ ఆల్సో కెన్ అంటే. ఎందుకంటే బయట జరిగేది ఒకటి, రియల్ ఎస్టేట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, షేర్ మార్కెటింగ్ అన్ని ఒక మాయాలోకాలు. ఎప్పుడేమి వెళ్తుంది, ఇప్పుడేమవుతుంది, ఎటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. వీ డోంట్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. సో మీడియా వాళ్ళు ఆచి చూసి మాట్లాడితే బెటర్. ఎందుకంటే కొంతమంది లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడారు, రియల్ ఎస్టేట్ డమాలంటే అన్ని మూసేయాలి కదా, బిల్డర్స్ అంతా మూసుకొని వెళ్ళిపోవాలి, రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండకూడదు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, వేలల్లో జరుగుతున్నాయి ఎవ్రీ మంత్. మరి ఎక్కడ జరుగుతుంది? కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా జరిగేదానికి ఒక 10-15% చేంజ్ ఉంటుంది. అంతమంది ఇప్పుడు పండుగ వస్తే ఇళ్ళకు, సంక్రాంతి వచ్చిన ఇళ్ళకు కొన్ని పిండి వంటలు చేసుకుంటూ ఆనవాయితీ. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత 3 నెలలు అటు 3 నెలలు ఇటు స్లో డౌన్ అవుతుంది. క్యాష్ మూవ్మెంట్ ఉంటుంది, లిక్విడిటీ. మనకు దురదృష్టం ఏపీకి 2 ఒకేసారి వస్తాయి, అసెంబ్లీ లోక్సభ. మనకి అసెంబ్లీ వేరు, లోక్సభ వేరు, మున్సిపాలిటీ వేరు. సో ప్రతి ఎలక్షన్ కి ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఆ మధ్యలో ఆషాఢ మాసాలు వస్తాయి, మూడాలు వస్తాయి, కొన్ని రోజులు కొనరు, మంచి రోజులు చెడు. రియల్ ఎస్టేట్ 12 నెలలు 4 నెలలు బిజినెస్ అవ్వదు.
అది అండర్స్టూడ్, అందరికీ తెలుసు. సో 8 నెలల్లో ఈ ఒక ఎఫెక్ట్ అయితే ఆ ఓవరాల్ ఇయర్ పోతుంది. దానివల్ల మీకు స్లో డౌన్ ఏంటి అనిపిస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టండి, ఒకవేళ స్లో డౌన్ బిజినెస్ లేకపోతే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ రేట్లు తగ్గించాలిగా. అవును. రేట్లు తగ్గించారు వాళ్ళు ఎవరైనా? లేదు. ఒక బిల్డర్ పేరు చెప్పండి రేట్లు తగ్గించారు. లేదు లేదు రేట్లు పెంచారంటే పెంచలేదు, లేదు. ఇప్పుడు పెంచబోతున్నారు. ఎందుకంటే స్టేబుల్ అయ్యి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ 7 months రియల్ ఎస్టేట్ గురించి ఏం మాట్లాడలేదు. మొన్న ఫస్ట్ టైం లాస్ట్ మంత్ లో కలిశారు, బిల్డర్స్ అసోసియేషన్ కలిసి బ్లాంక్ చెక్ ఇచ్చారు. నీకు మంచి, నేను సానుకూలంగా ఉన్నాను, మీకు మీరు ప్రపోజల్ ఇవ్వండి, నేను ఇవాల్యుయేట్ చేసి మీకు సపోర్ట్ చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేయమన్నారు. క్రెడా మీటింగ్ లో కూడా నాకు ఒక మెసేజ్ పంపించారు. 450 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఎట్లా ఉండదు, ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఉండాలి నెక్స్ట్ 10 సంవత్సరాలు, చాలా మంచి వీడియో పంపించారు. ఆయన రావాల్సింది, నేను కూడా వెళ్ళాను, ప్రెస్ లో కూడా మాట్లాడాం. ఓకే. కానీ మంచి ఇద్దరు వాళ్ళ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు రావాల్సింది, కాకుండా క్రెడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారు. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్రాండ్ అనేది డెవలప్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే. సో రేట్లు అనేది శ్రీశైలం అనేది పెరుగుతుంది, బట్ ఎంత పెరుగుతుంది ఏంటి అనేది వీ డోంట్ నో, ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ సచ్ అ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. చూసారు కదండి, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.